అనంతపురంలో గత సంవత్సర కాలంగా అభివృద్ధి కార్యక్రమాల కంటే ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా కొనసాగుతోంది. గత అనేక అనేక అయితే ఆరోపణల్లో మాజీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీని గురించి మనతో మాట్లాడేందుకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఉన్నారు. సార్, ఏం చెప్తారు? గత సంవత్సర కాలంగా మీ మీద అనేక కుట్రలు కుతంత్రాలు ప్రతి విషయంలో మీ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం డెవలప్మెంట్ జరుగుతోంది. నాకు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు. ఇక్కడ 23,000 ఓట్లతో అనంతపురం ప్రజలు గెలిపించారు. ఇక్కడే కేవలం అది మా నాయకుడు చంద్రబాబు గారిని, మా యువ నాయకుడు లోకేష్ గారిని చూసి ఇంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. దానిని సద్వినియోగం చేసుకుంటున్నాను. 1.5 ఇయర్లో ఈ సంవత్సరం కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి దాదాపు 122 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. దాన్ని తట్టుకోలేక కొంతమంది మా పార్టీలో వాళ్ళు కావచ్చు, మా పార్టీలో వాళ్ళే, బయట పార్టీల నుంచి నన్ను ఇంతవరకు సింగిల్ కామెంట్ చేసిన వాళ్ళు లేదు. తర్వాత ఈ ఎమ్మెల్యే ఇలా చేస్తానని చెప్పేసి ఏ రోజు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు కానీ ఇంకోటి కానీ మాట్లాడిన దాఖలు. కానీ ఈరోజు ఏంటంటే మా పార్టీలో వాళ్ళే ఏదో ఒకటి బురద దల్లలా అంటే వాంటెడ్లీ సీన్ క్రియేట్ చేసి, గతంలో రైస్లో మాధవి అనే ఆమెను ఇంటికి పిలిపించుకొని ఇలా చేయాలమ్మా ఇలా చేయాలని చెప్పేసి ఆమెను పిలిపించేసి ట్రాప్ చేసి నా మీద బురద జల్లారు. అది పోలీస్ స్టేషన్ తర్వాత ఆమెను పిలిపించి ఎంక్వైరీ చేస్తే ఆమె క్లియర్గా ఒప్పుకుంది, ఇలా జరిగిందండి, పలానా దగ్గరికి పోయినాను ఇలా జరిగిందని చెప్పేసి ఆమె రిటర్న్గా ఈరోజు కానీ 4th టౌన్ స్టేషన్లో రిటర్న్గా రాయించి ఇచ్చింది. అలాగే దాని తర్వాత స్నేహ చికెన్ అని చెప్పేసి ఎల్లనూరు పుట్లూరులతో వాయిస్ రికార్డింగ్ పెట్టించేసి ఏదో మాట్లాడారు. అనంతపురంలో వాళ్ళు మాట్లాడుకుంటే ఎమ్మెల్యేకి సంబంధం అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. అవి కానీ తేలాయి. ఎల్లనూరు పుట్లూరు ఎవరికి బాగా రిలేషన్స్ ఉన్నాయి అందరికీ తెలుసు. అనంతపూర్లో ఎవరెక్కడి నుంచి వచ్చినారనేది అది కానీ క్లియర్ చిట్టి ఇచ్చారు. ఇవన్నీ మధ్యలో చాలా విధాలుగా ట్రై చేస్తున్నా. నేను అనంతపూర్లో ఎక్కువ ఉంటున్నాను కాబట్టి అవ్వట్లేదు. నేను ఎప్పుడైతే అనంతపూర్లో లేకోకుండా బయటికి పోతానో ఆ 10 రోజుల్లో 15 రోజుల్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. నేను ఒకసారి యూరోప్కి వెళ్ళాను. యూరోప్ పోయినప్పుడు ఏదో ఇష్యూస్ అన్నీ తీసుకొచ్చి చేశారు. మళ్ళీ వచ్చి రావడము ఇది చేసి క్లియర్ చేసుకోవడం. మొన్న ఆస్ట్రేలియా వెళ్ళాను మా అబ్బాయిని కాలేజీలో జాయిన్ చేయించడానికి. ఈ 10 రోజుల్లోనే ఒక అమ్మాయిని తీసుకొచ్చి పిక్చర్లేకి ఆసరా కంటి ఆసుపత్రి అమ్మాయిని ఒక శ్రీనివాస్ చౌదరి అనే అబ్బాయి తీసుకొచ్చి జెడ్పీలో మీటింగ్ పెట్టి ఇచ్చేసి దాన్ని యూట్యూబుల్లో 2-3 యూట్యూబుల్లో ఫార్వర్డ్ చేయించేసి పార్టీ కంప్లైంట్ ఇచ్చేసి ముస్లిం మైనార్టీ అమ్మాయి అని చెప్పేసి దాన్ని ఒక కులానికి ఒక మతానికి ఇచ్చేపించేసి దాన్ని ఇచ్చేశారు. దాన్ని మళ్ళీ నేను వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందని విచారిస్తే ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పాను ఎస్పీ గారు కానీ వాళ్ళని 5 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈ అమ్మాయి కంప్లైంట్ బేస్ చేసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టుకు కానీ పెట్టడం జరిగింది. ఇలాంటి ఒకవేళ నాకు సంబంధం ఉంటే నేను అరెస్ట్ చేయడం చెప్పను కదా. కనీసం నాకు సంబంధం లేకోకుండా ఆ అమ్మాయితో నా బావమరిది పేరు చెప్పించేసి ఇచ్చేస్తారు. నేను డిఫరెంట్ సూట్ వేసాను అమ్మాయి మీద, కానీ ఎట్లా చేస్తావు మా మీద అని చెప్పేసి. కానీ ఇవన్నీ ఆలోచించాలి. అంటే పాపం అమ్మాయి అమాయకురాలు, వీళ్ళ ఉచ్చులో ఇరుక్కుంది. కడుక్కోవడం కాకుండా దీనిపై పార్టీ అధిష్టానానికి మనకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిసారి మీరు ఫారెన్ కంట్రీస్ వెళ్ళినప్పుడే ఈ కుట్రలన్నీ బయటకు వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ నేను ఫిర్యాదుగా చేశానండి మా పార్టీ అధిష్టానానికి. అంటే ఒక్క సోర్స్ ద్వారానే కాదు, మా పార్టీ అధిష్టానం కానీ 5-6 సోర్సులు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, రామేష్ శర్మ టీం ఉంటుంది. 5-6 సోర్సుల నుంచి అసలు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా కనుక్కుంటారు. కానీ అక్కడ వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కానీ అధిష్టానంకి తెలుసు ఏం జరుగుతుంది, అనంతపూర్లో ఏం జరుగుతుంది అనేది. నేను పోయినప్పుడల్లా అధిష్టానంలో కలిసి వస్తాను, పార్టీ ఆఫీసులో కలిసి వస్తాను. ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, నేను సర్దుకోవాల్సినవి ఉన్నాయా, లేకపోతే నా దగ్గర నుంచి రెక్టిఫై ఏమైనా చేసుకోవాలని చెప్పేసి మా పెద్దలను అడుగుతున్నాను. నేను ఏమన్నా ఖచ్చితంగా వాళ్ళు ఏమన్నా అడ్వైజ్ చేసినప్పుడు కానీ నేను ఖచ్చితంగా సరి చెప్పుకుంటున్నాను. మేము అస్త్రా హాస్పిటల్ కంటి హాస్పిటల్తో మేము కూడా మాట్లాడడం, కానీ అమ్మాయి ఎక్కడ మీ పేరు చెప్పలేదు. ఆ బాధితులు ఎక్కడ కూడా ఎమ్మెల్యే దీనికి వెనుక ఉన్నాడు, ఈ ఎమ్మెల్యే ఉన్నాడు చెప్పలేదు. కానీ ఎందుకు మీ పేరే లాగుతున్నారు బయట దీంట్లో? అదే నేను చెప్పాను కదా, శ్రీనివాస్ చౌదరి అనే అబ్బాయి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని వాంటెడ్లీ వీడియో చేపించేసి ఎమ్మెల్యే పేరు చెప్పమని చెప్పేసి కొంతమంది ఛానళ్ళు ఎక్కడ కానీ ఆ ఛానల్ వాళ్ళు కానీ చూశారు. ఏది శ్రీనివాస్ చౌదరి అమ్మాయిని వెహికల్లో ఎక్కించుకొని వచ్చింది. అదే ప్రూఫ్ ఎక్కించుకొచ్చి ఎమ్మెల్యే పేరు చెప్పి దాన్ని స్ప్రెడ్ చేసి, అంటే ఎమ్మెల్యేని గబ్బులేపల్లా
ఎమ్మెల్యే మీద బురుజు జల్లాలా, ఇదే వాళ్ళ పని. ఒక సీనియర్ నాయకుడు అంటాడంట, నాకు వేరే పని ఏం లేదు, ఎమ్మెల్యేనే నాకు టార్గెట్ అనేసి. నేనేం చేశానో అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ ఇవ్వడం తప్ప, గెలిపించడం తప్ప నన్ను అనంతపురం ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళు ప్రజలు సేవ చేస్తున్నా, సేవ చేస్తున్నాడు, మంచి పేరు వచ్చింది, మంచి పేరు వస్తూ ఉంది అని చెప్పేసి నెక్స్ట్ మళ్ళా ఎమ్మెల్యేగా ఇక్కడే స్టాండ్ అయిపోతాడేమో భయంతో ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ 7-8 తారీఖులో జరిగాయి. 10వ తేదీ నా బర్త్డే, అంటే బర్త్డేని డిస్టర్బ్ చేయాలని, అంటే మా క్యాడర్ని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కుట్రల్లో భాగంగా ఇవన్నీ చేసినవి. ఖచ్చితంగా ప్రజలే సమాధానం చెప్తారు, ప్రజలే బుద్ధి చెప్తారు. ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది, ఫైనల్గా ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. ఈ 4 ఏళ్ళలో ఇలాంటి కుట్రలు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఏం చేసినా ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రజలు అమాయకులు కాదు. అంటే ఇంతకుముందు లీడర్లు ఏం చెప్తే అది వినాలి, కానీ ఈరోజు ప్రజలు చెప్తే మనం వినాలా, ప్రజల కోసం మనం పనిచేయాలా. పొద్దున్న లేస్తాను, ఈరోజు ఎందుకు తిరుగుతున్నాను ప్రజల్లో, పొద్దున్న లేస్తాను మీ ఇంటికి, మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో పెట్టుకుని ప్రతి డివిజన్కి వెళ్తాను, ప్రజల సమస్యలు ఏమున్నాయి కనుక్కోవాలని. అక్కడికక్కడ ఎలక్ట్రికల్ సమస్యలు అయితే ఏమి, తర్వాత డ్రైనేజ్ సమస్యలు అయితే అక్కడక్కడ ఫోన్ చేయడము ఇమ్మీడియట్గా సాల్వ్ అవుతున్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి? మ్యాక్సిమం అక్కడ ఉండే చిన్న ఏవైతే ఉన్నాయో, అంటే డబ్బులతో అవసరం లేనివి ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్గా సాల్వ్ అవుతున్నాయి. ఏమన్నా అంటే అక్కడికి సంబంధించిన డివిజన్కి సంబంధించిన ఏం వర్క్స్ పెట్టాలా, పార్కుల అభివృద్ధి ఏంటి, ఇవన్నీ మొత్తం తెలుస్తూ ఉన్నాయి. దీని మీద అంతా ఒక థర్డ్ పార్టీకి ఇచ్చేసి అనంతపురం నగరంలో ఏమి అభివృద్ధి చేయాలో వచ్చే 4 ఏళ్ళు అనేది మొత్తం సర్వే చేపిస్తున్నాం. ఖచ్చితంగా అనంతపురాన్ని అయితే డెవలప్ అయితే చేస్తాం. రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలపాలనేది నా ఆకాంక్ష. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. చూస్తున్నాం ఏదైతే అనంతపురం గత రాబోయే 4 ఏళ్ళలో కానీ ఇటువంటి కుట్రలను ఎదుర్కొంటూ అనంతపురాన్ని డెవలప్ చేసే బాధ్యత తీసుకుంటారని తప్పించి ఏదైతే ఇట్లాంటి కుట్రలన్నీ కూడా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, ఆ పార్టీ అధిష్టానం కూడా కంప్లైంట్ చేస్తారంటూ కూడా అనంతపురం గతంలో జరుగుతున్న కుట్రలన్నీ కూడా ఏవైతే అన్నీ కూడా పార్టీ అధిష్టానానికి ఖచ్చితంగా ఫిర్యాదు చేసి తిడతా అంటూ కూడా ఎమ్మెల్యే దగ్గర ప్రసాద్ చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.